బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో కట్ ఆఫ్‌ని ఎలా ఫిక్స్ చేస్తారు సార్? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అంటే మారుతూ వస్తూ ఉంటుంది. అది ఏ విధంగా ఫిక్స్ చేస్తారసలు? కట్ ఆఫ్ మార్కులు అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దాంట్లో. ఫస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఓకే. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్, నెక్స్ట్ రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ 3 పాయింట్ల మీద బేస్ అయ్యి ఉంటుందండి. ఫస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఎస్బీఐ అయితే ఒకలాగా ఉంటుంది ప్రోరేటా, ఐబీపీఎస్ అయితే ఇంకోలాగా ఉంటుందండి ప్రోరేటా. ప్రోరేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. దానికి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఎస్బీఐ క్లర్క్ కానీ ఎస్బీఐ పిఓ కానీ అయితే 1:10 రేషియోలో తీస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వేకెన్సీస్ వచ్చినాయి అనుకుందాము. 1000 వేకెన్సీస్ డిఫరెంట్ కేటగిరీస్కి కేటగిరీ వైజ్ అలొకేషన్ ఉంటుందండి. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి పర్సంటేజీల ప్రకారం జనరల్ కేటగిరీకి ఇన్ని, ఎస్సీ ఇన్ని, ఎస్టీ ఇన్ని, ఓబీసీ ఇన్ని, ఈడబ్ల్యూఎస్ ఇన్ని అని చెప్పి విడగొట్టడం జరుగుతుంది. అది నోటిఫికేషన్లోనే ఇచ్చేస్తారండి.